హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలోని మనం ఫోర్త్ టాపిక్ మాట్లాడదాం. మన ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌లోని. బై ద వే నా నేమ్ భాను. నేను ఈ యూట్యూబ్ ఛానల్ 'భాను4DM తెలుగు' అనే ఛానల్ ద్వారా మీకు నేను కంప్లీట్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో వినాలి అనుకుంటే మనది ఇంకొక వేరే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని నేమ్ 'భాను4DM'. అక్కడ నేను కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లో టీచ్ చేస్తాను. ఓకే. సో, మీ చాయిస్ తెలుగులో వినాలనుకుంటున్నారా? లేదా ఇంగ్లీష్‌లో వినాలనుకుంటున్నారా అనేది. ఈ ఫోర్త్ టాపిక్ ఈ మన కోర్స్‌లో ఏంటి అంటే, మీరు యాస్ ఎ బిగినర్‌గా డిజిటల్ మార్కెటింగ్‌లో ఏవే టాపిక్స్ నేర్చుకోవాలి అనేది మాట్లాడదాం. వీటిని మాడ్యూల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కూడా అని అంటారు. ఓకేనా? ఒకసారి అవి చూద్దాం అవేంటి అనేది. ఇవి ఫ్రెండ్స్ టోటల్ మీరు నేర్చుకోవాల్సింది 8 స్కిల్స్. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన 8 స్కిల్స్ ఇవి. ఫస్ట్, ఒక బ్లాగ్ ఆర్ వెబ్‌సైట్ ఎలా సెటప్ చేయాలి? ఇప్పుడు మళ్ళా మీకొచ్చే డౌట్. బ్లాగ్ అంటే ఏంటి? వెబ్‌సైట్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, బ్లాగ్ అన్నా, వెబ్‌సైట్ అన్నా 2 సేమ్. కాకపోతే ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. బ్లాగ్ ఏంటి అంటే మీరు కాన్‌స్టాంట్‌గా న్యూ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. వెబ్‌సైట్ అనేది స్టాటిక్ అనమాట. ఒకసారి మనం కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఎప్పుడో ఒకసారి మనం 2, 3 టైమ్స్ ఎడిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. బ్లాగ్ అనేది కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒక డైనమిక్ వెబ్‌సైట్ లాగనమాట. ఓకే. ఐ థింక్ మీకు అర్థమయ్యేలా చెప్పాననుకుంటున్నాను. కాకపోతే ఎక్కువ వరీ అవ్వద్దు. ఎందుకంటే మనం బ్లాగ్ ఆర్ వెబ్‌సైట్ క్రియేట్ చేసే ప్రాసెస్ అనేది సేమ్‌గా ఉంటుంది. ప్రాబబ్లీ నేను ఎప్పుడైతే నెక్స్ట్ వీడియోస్‌లోని మీ ఓన్ బ్లాగ్ ఆర్ మీ ఓన్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు చాలా బెటర్ వేలో అర్థమవుతుంది. ఓకే. ఇప్పటికైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వెబ్‌సైట్ అనేది స్టాటిక్‌గా ఉంటుంది. ఐ మీన్ కాన్‌స్టాంట్‌గా ఉంటుంది. బ్లాగ్ అనేది డైనమిక్‌గా ఉంటుంది. చేంజ్ అవుతూ ఉంటుందనమాట కొత్త కంటెంట్‌తోని. ఓకేనా? సో, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన స్కిల్, మనం మీ ఓన్‌గా బ్లాగ్ ఆర్ వెబ్‌సైట్ ఎలా సెటప్ చేయాలి? ఎలా క్రియేట్ చేయాలి? అనేది ఫస్ట్ స్కిల్ నేర్చుకోవాలి. ఓకే. సో, ఫ్రెండ్స్, దీనికసలు ఎలాంటి కోడింగ్ అవసరం లేదు. మీరసలు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సినది కంటెంట్ రైటింగ్. మీ బ్లాగ్‌లోని కంటెంట్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. దీన్నే బ్లాగింగ్ అని కూడా అంటారు. ఓకే. సో, థర్డ్ స్కిల్, హౌ టు రన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లోని యాడ్స్ ఎలా రన్ చేయాలి అనేది థర్డ్ స్కిల్. ఫోర్త్ స్కిల్, ఇదే యాడ్స్ గూగుల్‌లో అండ్ యూట్యూబ్‌లోని ఎలా యాడ్స్ రన్ చేయాలి అనేది ఫోర్త్ స్కిల్. ఫిఫ్త్ స్కిల్, హౌ టు డూ ఎస్‌సిఓ ఫర్ యువర్ వెబ్‌సైట్ ఆర్ ఫర్ యువర్ బ్లాగ్. మీలో ఎవరికైనా సరే ఎస్‌సిఓ అంటే ఏంటో తెలియకపోతే, ఎస్‌సిఓ ఫుల్ ఫార్మ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. డోంట్ వరీ గైస్, ఈ స్కిల్స్ ఏవైతే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానో టోటల్ 8 స్కిల్స్ అనేవి నేను అప్‌కమింగ్ వీడియోస్‌లోని చాలా క్లియర్‌గా, షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సిక్స్త్ వన్, లీడ్ జనరేషన్. ఎవ్రీ బిజినెస్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్, లీడ్ జనరేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ సెవెంత్ స్కిల్, ఈమెయిల్ మార్కెటింగ్. అండ్ ఎయిత్ స్కిల్ గైస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పటిదాకా మాట్లాడిన 7 స్కిల్స్ అనేవి ఫైనల్‌గా ఈ స్కిల్‌కి హెల్ప్ అవ్వాల్సిందే. అదే సేల్స్. ఓకే గైస్. సో, మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో నేర్చుకోవాల్సిన 8 స్కిల్స్ మనం డిస్కస్ చేశాం. ఇవన్నీ మీకు చాలా క్లియర్‌గా అర్థమై ఉంటే ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలోని అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న పొటెన్షియల్ జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అనేది మనం కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడదాం. ఓకేనా? సో, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటిదాకా బాయ్ అండ్ టేక్ కేర్. Guys, ask your doubts in the comment section below.